హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సముద్రంలోకి వేటకు వెళ్ళిన తర్వాత మరి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా బోట్లో అయితే సపరేట్గా ఒక వంట మాస్టర్ అయితే ఉంటారు. మేము ఎంతమంది అయితే సముద్రంలో వేటకైతే వెళ్తున్నామో మా బోట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయనే సపరేట్గా వంట అయితే తయారు చేస్తూ ఉంటాడు. అదేంటి మరి వేరే వాళ్ళు వంట చేస్తే నేనేంటి ఈరోజు నేను మరి చేపలు కడిగి వాటికి చేసే పనిలో ఉన్నానని చెప్పి మరి ఈ వీడియో చూస్తున్న వారికి కూడా కొంచెం డౌట్ అయితే రావచ్చు. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది మరి మీరు సముద్రంలో వేటకు వెళ్తున్నారు కదా, మరి అక్కడ మీరు వంట ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, సముద్రంలో అసలు మీరు ఎలా వండుకో తింటారో దీని విషయమై ఒక మంచి వీడియో చేసి మాకు ఒకసారి చూపించండి అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మరి మన సబ్స్క్రైబర్స్ అడిగిన తర్వాత మరి మనం చేయకుండా ఉంటే అస్సలు బాగోదు. అందుకనే నేనైతే మరి మాకు వచ్చిన వేటలో మరి వల్లాగిన తర్వాత కొన్ని సావుడాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వాటిలో కొంచెం పెద్ద సైజ్ అయితే ఏరి పక్కన అయితే పెట్టాను. ఎందుకంటే మరి మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టుగా వాళ్ళకి మరి సముద్రంలో మేము ఎలా వండుకో తింటాము, సముద్రంలో ఉన్న వాతావరణం ఎలా ఉండిద్ది ఏంటి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అని చెప్పి నేనైతే మా వంట మాస్టర్కి చెప్పేశాను, ఈరోజు వంట నేనే ప్రిపేర్ చేయబోతున్నాను. మన యొక్క సబ్స్క్రైబర్స్ అడిగిన రీతిగా వాళ్లకు మరి సముద్రంలో మనం ఎలా వండుకు తింటున్నామో, అసలు ఫుడ్ అనేది ఎలా రెడీ చేసుకుంటున్నామో వాళ్ళు చూడాలనుకుంటున్నారని చెప్పి మా వంట మాస్టర్కి అయితే నేను చెప్పడం జరిగింది. దీని విషయమై ఆయనైతే సరే శ్రీను ఖచ్చితంగా మీరే చేయండి అయితే అని చెప్పి ఆయనైతే రెస్ట్ తీసుకున్నాడు. మరి మన సబ్స్క్రైబర్స్ కోసం మరి వంట ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే మాత్రము చక్కగా మరి చేపలు అయితే మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వచ్చిన సావుడాలు అయితే మాత్రము వీటిని నీట్గా కోసుకొని ముక్కలుగా కట్ చేయాలని చెప్పి మొత్తం అన్ని రెడీగా చేసుకున్నాను. ఆల్రెడీ ఈ చేప అయితే మాత్రం లోపల పొట్ట భాగంలో ఏదో చేప అయితే ఉంది ఫ్రెండ్స్. నేను వాటిని కోస్తూ ఉంటే లోపల నుంచి ఒక చేప అయితే బయటకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఒక చేప ఎంత పెద్ద చేపను మింగిందో. చూడటానికి ఆ సావుడ చేప అయితే కొంచెం చిన్నగానే ఉంది, కానీ మరి అదైతే మాత్రం మంచి కానాగర్త చేపనైతే మాత్రం మింగేసింది. ప్రతి సముద్రంలో కూడా ప్రతి చేప కూడా ఇంకొక చేపను తినే బ్రతుకుతుంది. ఎందుకంటే వాటికి జీవన ఆహారం ఏంటంటే సాటి చేపలే అవి తింటూ బతుకుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఏంటంటే మేము కూరకి చేపలు మరి వండుకు తినేటప్పుడు అవి చేస్తూ ఉన్నప్పుడు వాటి పొట్ట భాగంలోంచి ఒక్కోసారి పీతలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి కండవాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి అక్టోబాస్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి అనేకమైన ఇతర రకాల చేపలు అయితే ఎక్కువగా మరి కొన్ని చేపలు అయితే దాని యొక్క పొట్టల భాగంలో అయితే ఉండిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో మేము వల్ల పెడుతూ ఉన్నప్పుడు మాకు వచ్చిన వల్ల లాగేటప్పుడు ఏంటంటే ఈ చేపలు మాకు పడడం అనేది జరుగుతుంది. మరి సముద్రంలో నేనైతే మరి రెడీగానే మొత్తం చేపలైతే నీట్గా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకుని వాటైతే కడగడం అయితే నేను మొదలు పెట్టేశాను. సముద్రంలో ఏ చేప అయినా కదని ఇంటి దగ్గరైనా సరే చేపలు మాత్రం నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే చేప అనేది కొంచెం నీశ్వాసన వచ్చింది కాబట్టి వాటిని మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా 4-5 సార్లు అయితే నేను కడుక్కోవాలి. నేనైతే మాత్రము మరి సముద్రంలో మరి మాకు అట్లాగా అటు ఇటు కడుక్కునే అవకాశం అయితే మాకు ఉండదు. అందుకే నేనేం చేస్తానంటే సులువుగా మరి ఆ బొట్టలో వేసేసి ఆ పైపు ద్వారా వాటర్తో మరి ఉన్న చేప ముక్కలు అయితే శుభ్రంగా కడిగైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా వాళ్ళు అయితే మాత్రం ఒక్కళ్ళు కూడా నేను హెల్ప్ చేయొద్దని చెప్పాను. అందుకే ఈ వీడియోలో కూడా మీకు మీరు కనపట్టలేదు. ఇంకా దీంతోపాటు నేనైతే చేప ముక్కలు రెడీగా పెట్టుకున్నప్పుడు అంత ముందుగానే స్టవ్ మీద ఒక రైస్ అయితే మొత్తం ఆల్రెడీ పెట్టేశాను. అది ఒకసారి నేనైతే చెక్ చేస్తున్నాను ఎంతో ఉడికింది ఏంటి అనేది. మరి ముందుగా దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఒకవైపు చేపలు శుభ్రం చేస్తూ ఇంకోవైపు మరి ఇవి కూడా మనం రెడీ చేసుకుంటూ పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సముద్రంలో మరి ఒకటి తర్వాత ఒకటి చేసుకుందామంటే కుదరదు. అన్నీ ఒకేసారి జరగాలి అని అంటే నేనైతే ఫస్ట్ ఫుడ్ అయితే మాత్రం రెడీగానే నేను పక్కన రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ చేపలు అయితే క్లీనింగ్ చేసుకునే పనిలో ఉన్నాను. ఈ లోపల అన్నం కూడా దగ్గరికి అయిపోవచ్చింది. దాని తర్వాత నేనేంటంటే ఆనియన్ తీసుకొని నీట్గా కట్ చేస్తున్నాను. మరి ఈ విధంగా మరి మేము ఎప్పుడు కూడా సముద్రంలో మరి వంట మాస్టర్ చేసినట్టుగానే మరి ఆయనకంటే ఒక ప్లేస్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ నేను చేస్తున్న కిచెన్ రూము. ఈ రూములో అనేకమైన మాకు కావాల్సిన వంటకి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ ప్లేస్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా నీట్గా
నేనైతే టమోటా, మిర్చి, ఆనియన్ మొత్తం అన్నీ తీసుకొని నీట్గా నేనైతే కట్ చేసే పనులు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర వండుకున్నట్టుగా అసలు సముద్రం మీద అయితే అసలు వండుకోలేము ఫ్రెండ్స్. ఒక్కోసారి సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగిసిపడినప్పుడు, గాలి విపరీతంగా ఉన్నప్పుడు సమయంలో అయితే అసలు మేము వంట వండుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. మా వాళ్ళే కాదు కానీ మేము కూడా ఎన్నోసార్లు సముద్రంలో అలాంటి పరిస్థితుల్లో కూడా మేము వంట కూడా చేసుకోవడం కూడా మానేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి సముద్రంలో ఉన్న వాతావరణం మరి ధరినున్నట్టుగా అయితే అస్సలు ఉండదు. ఒక్కోసారి బాగానే ఉండిద్ది, ఇంకోసారి అయితే అసలు వంట చేయడానికి కూడా ఎలాంటి అవకాశం కూడా కుదరదు. ఈలోపు నేనేం చేశానంటే రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. మరి కడిగి పక్కన పెట్టుకున్న ముక్కల్లో అయితే మాత్రం మరి వాటికి సంబంధించిన కారం, మసాలా, నూనె, ఉప్పు అనేది ప్రతి ఒక్కటి కూడా నేనైతే రెడీగా వేసేయాలి కాబట్టి నేనైతే వాటిని కూడా రెడీ చేస్తున్నాను. ఈ లోపల మరి స్టవ్ మీద పెట్టిన రైస్ అయితే మాత్రం ఆల్రెడీ ఉడుకుతూనే ఉంది. దాన్ని కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి చెక్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాటి విషయమై మనం మర్చిపోయామంటే మరి అన్నం అయితే మాత్రం చాలా మెత్తబడిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. మరి రెడీగా పెట్టుకున్న చేప ముక్కల్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, టమాటా అయితే మాత్రం నేను రెడీగా అందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేప ముక్కలని ఎన్నో రకాలుగా వండొచ్చు. ఒక్కోసారి ఏం చేస్తామంటే గిన్నె స్టవ్ మీద పెట్టినప్పుడు ఆనియన్లో ఆయిల్ ద్వారా వేయించుకున్న తర్వాత ముక్కలు వేస్తారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మొత్తం కలిపి చింతపండు కానీ, కారం కానీ, ఇంకా ఉన్న ఐటమ్స్ మొత్తం కలిపి ఒకరు పెడుతూ ఉంటారు. నేనైతే ఆ విధంగా పెట్టను ఫ్రెండ్స్. మరి కారం, ఉప్పు, నూనె మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ఆల్రెడీ వీటిలో అయితే మాత్రం దానికి తగిన మసాలా అయితే మాత్రం ముందుగానే పెట్టేసుకుంటాను. కొంతమంది వేరే వేరే రకాలుగా అయితే వండుకుంటారు. మా బోట్లో అయితే నేను వండే వంట అయితే మాత్రము దాదాపు 4 రకాలుగా నేనైతే వంట అయితే వండుతాను. మరి ఎంతమందికి ఈ విధంగా మరి వండడం తెలుసో ఏంటో మరి నాకైతే తెలియదు. కొంతమంది వాళ్ళకి నచ్చిన రీతిగా వాళ్ళకి తెలిసినట్టుగానే వంట చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఒకేలాగా వండాలంటే మరి వండరు. దాంతోపాటు ఏంటంటే సముద్రంలో మేము చేపల కర్రీలో మరి కొంచెం కారం అయితే మాత్రం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే అసలు చేపల కర్రీలోనూ కారం అనేది మాత్రం లేకపోతే అస్సలు ఆ చేపల పులుసు అనేది మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అంటే కాయగూరలు వండుకునేటప్పుడు కొంచెం కారం తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఏ చేపలు వండుకున్నా మాత్రము ఆ చేపలు తగ్గనట్టుగా కారం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మా బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి కొంచెం కారం ఎక్కువగా తింటూనే ఉంటారు. వాటిలోకి వచ్చేసరికి మసాలా పొడి, గరం మసాలా, ఆయిల్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగానే తింటాం. ఎందుకంటే మేము ఆ ధరను అయితే చాలామంది మసాలా అది నూరి మిక్సీ ద్వారా పక్కన పెట్టుకుంటారు. మాకు అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మేమైతే మాత్రం మసాలా సంబంధించిన కొన్ని పొగడ్రలు అయితే మాత్రం మేము రెడీగా పక్కన పెట్టుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే వంట అయితే వండుతున్నాను. మరి 4 రకాలుగా ఉండే డిఫరెంట్ వాటిల్లో నేనైతే ఒక రీతిగా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించిన అల్లం పేస్ట్ కూడా ఆల్రెడీ వాటిలో కూడా వేసేస్తున్నాను. ఈ నీట్గా ఏంటంటే ఈ మసాలా అనేది నేను ముందుగా ఎందుకు పెట్టుకుంటాను అంటే ఈ వండుతున్న ఈ సావుడాలు అనేది మాత్రము వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్. చల్లారిపోతే అస్సలు తినకూడదు. దీంతోపాటు ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉండగానే రైస్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరే చూడండి, మేము వంటగదిలో నుంచి నేను బయటకైతే తీసుకొచ్చాను. అన్నం ఏ విధంగా ఊరిస్తున్నాము అనేది మాత్రము చాలామంది ఏంటంటే వాటికి ఒక గుడ్డ కడతారు. గుడ్డ కట్టి అన్నం వార్చడం అనేది జరుగుతుంది. నేనైతే మాత్రం ఇలా ఒక జల్లుడి గిన్నె అయితే మా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. వాటిల్లో మరి వచ్చిన అన్నం రైస్ అయితే మాత్రం ఉడికిన అన్నాన్ని ఒకేసారిగా వాటిలో తిరగేసేస్తాను. అలా తిరగేసడం వల్ల ఏంటంటే ఆల్రెడీ దానికి బెజ్జాలు ఉంటాయి కాబట్టి ఆ చిల్లీల్లో పడి ఏంటంటే ఆ గంజి అనేది మాత్రం బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇదైతే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎక్కువగా మేమైతే బోట్లో ఈ విధంగా అయితే అసలు కష్టపడము. మా వాళ్ళు అయితే మాత్రము సింపుల్గా అందులో తిరగేస్తే చాలు, గంజి అనేది మాత్రం నీట్గా వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఎలాంటి టెస్ట్ పడకుండా పక్కనకైతే ఒక మూత పెట్టి పక్కనైతే పెట్టేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మరి పక్కన ఆల్రెడీ మసాలాతో మొత్తం కడిగి పెట్టుకున్న మరి చేప ముక్కలు అయితే మాత్రం నేను కారం వేసేసి మొత్తం ఆల్రెడీ పక్కన పెట్టేసాను. దానికి తగ్గన చింతపండు కూడా మరి ఆల్రెడీ నేను వాటిని రెడీ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోసారి వచ్చేసరికి ఏంటంటే నేను మొదటగా ఈ చేపల కర్రీ వండేటప్పుడు కారం కానీ, ఉప్పు, మసాలా మొత్తం ఐటమ్స్ మొత్తం అంతా వేసేసి అల్లం పేస్ట్తో
సగా మొత్తం వేసేసి కొంచెం లైట్గా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలని చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేప ముక్క అనేది మాత్రము కొన్ని చేపలు కొంచెం మెత్తగా ఉంటాయి. అలాంటి మెత్తగా ఉన్న చేపలు అయితే మాత్రం నేను ముందుగానే చింతపండు కూడా వేసేసి ఒకేసారి పెట్టేస్తాను. కానీ ఏంటంటే ఇప్పుడు నేను చేసిన చేపలు సావుడాలు మంచి కండిషన్లో ఉన్నాయి, మంచి తాజాగా ఉన్నాయి కాబట్టి వీటిలో ఏంటంటే ఆల్రెడీ కారం మసాలాలో మాత్రం ఈ నీళ్ళ ద్వారా ఏంటంటే వాటిని ఫస్టే ఉడికిచ్చేసి ఆ తర్వాత చింతపండు వేసే ప్రాసెస్ అయితే నేనైతే పెట్టుకుంటాను. ఈ విధంగా చేసుకోవచ్చు. కొంతమంది అయితే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తారు. ఇంకొకరు ఏంటంటే తాలింపు పెట్టి కూడా చేపల పులుసు అనేది మాత్రం రెడీ చేయడానికి చూస్తారు ఫ్రెండ్స్. మరి నేనైతే మాత్రం ఆల్రెడీ నీళ్లు కూడా వేసేసుకొని రెడీగా నా మొత్తం ఆ గిన్నె అయితే మాత్రం ఆ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ లోపల ఏంటంటే మనం వండుకునే ఈ చేపల కర్రీ అయితే మాత్రం మరి ఉడికే ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి మూత కూడా పక్కన పెట్టేశాను. ఈ లోపల మనం చేయవలసిన పని ఏంటంటే మరి నేనైతే మాత్రము ఇక్కడ చింతపండు అయితే ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాను. వాటి గట్టిగా పిసుకొని వాటి నుంచి వచ్చి ఆ గ్రేవ్ అనేది మాత్రం రెడీగా పక్కన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల మరి చేపల కర్రీ అయితే మాత్రం ఈ కారం నీళ్ళతో మాత్రం దగదగదలాడుతా మరుగుతూనే ఉంది. మరి ఇంత వేడివేడిగా ఉన్నప్పుడే మనం కర్రీ అనేది ఎప్పుడు కూడా చేపల పులుసు తినాలి ఫ్రెండ్స్. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఆ మరిగిన తర్వాత వెంటనే నేను ఆ చింతపండు జ్యూస్ అయితే మాత్రం అందులో వేసేసాను ఫ్రెండ్స్. ఈ లోపల మా వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. నేను హెల్ప్ చేయొద్దురా అని చెప్పి ఒక్క మాట అన్నానే లేదు, కానీ కనీసం ఒక్కడ కూడా నా దగ్గరికి అయితే రాలేదు. నేను వంట చేస్తూ ఉంటే కనీసం ఈ వీడియోలో కూడా వాళ్ళైతే మీకు చూపించలేదు. వాళ్ళైతే ఆల్రెడీ నేను వంట ఎలా చేస్తానని చెప్పి వీడియో ద్వారా వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ లోపు ఏంటంటే వంట అయితే మాత్రం ఆల్రెడీ రెడీ అయితే అయిపోయింది. మరి మా వాళ్ళు అయితే మాత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టిన కాసేపు కూడా వాళ్ళు ఆగకుండా కనీసం నేను వడ్డించే సమయం కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకంటే పెద్ద ఆకలితో అయితే ఉన్నారు వాళ్ళు, కొంత ఆకలితో ఉన్నారు కాబట్టి నేను వడ్డించే వరకు కూడా వాళ్ళు కనీసం కాసేపు కూడా ఓపి పెట్టలేదు. ఇంకా ఎవరి మెట్టుగాలు గిన్నెలు తెచ్చేసుకొని మరి అన్నం వేసుకొని వాటిలో చేపల పులుసు అయితే మాత్రం వేసేసుకొని తినే పనిలో అయితే వాళ్ళు ఉండిపోయారు. ఇంకో విషయం ఏంటంటే సముద్రంలో మేము వంట చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా మేమైతే ఏం చేస్తామంటే అందరూ ఈ విధంగా కూర్చుంటాం ఫ్రెండ్స్. మేము అందరూ ఇట్లా కూర్చొని అందరూ కలిసి మరి భోజనం చేసే అయితే పరిస్థితి అయితే మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఒకసారి అయితే మాత్రం తినము. ఎందుకంటే వండిన వంట వేడివేడిగా తినాలి కాబట్టి మేము బోట్లో ఎంతమంది అయితే ఉంటామో 9 మంది కానీ 10 మంది కానీ ఎంతమంది ఉన్నా సరే మేము సముద్రంలో వేట చేస్తున్న ప్రతిసారి కూడా మేము ఈ విధంగా మరి వేసుకో తింటాం ఫ్రెండ్స్. మరి చూసారా, మరి నేనైతే అనుకున్న వాళ్ళకైతే నేనైతే వడ్డించడం అనేది జరుగుతుంది. ముందున్న వాళ్ళైతే మాత్రం వారు భయంకరమైన ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే అన్నం వడ్డించేసుకొని తినే ప్రాసెస్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా నేను చూపించినందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఏవైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మరి కామెంట్ బాక్స్లో మమ్మల్ని అడగటానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను కూడా ఎన్నో మంచి వీడియోస్ కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చేపల కర్రీ అయితే మాత్రం మా వాళ్ళు అయితే ఆల్రెడీ గిన్నెలో వేసేసుకొని తింటూ ఉన్నారు. మరి టేస్ట్ అయితే మరి వాళ్ళైతే మాత్రం చాలా బాగుంది అయితే చెప్పన్నారు. ఎందుకంటే చేపల కర్రీ వేడివేడికి తిన్నప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మా వాళ్ళు అయితే మాత్రం అసలు బ్రహ్మాండం ఉంది, టేస్ట్ అసలు చాలా బాగుంది అని చెప్పి వాళ్ళైతే అన్నారు. ఎందుకంటే వండిన ఈ చావుడలు పెద్ద సైజు కాబట్టి అవి కొవ్వుతో ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఒక్కోటి పెద్ద పెద్ద చావుడలు ఏం చేస్తాయంటే మంచి టేస్ట్ అయితే ఉంటాయి బాగా. ఈ వీటిలో కూడా చిన్న చిన్న చావుడలు కూడా ఉంటాయి. అవి కొంచెం టేస్ట్ అనేది మాత్రం కొంచెం తగ్గుతుంది, కానీ అవి కూడా బాగానే ఉంటాయి. ఏ చేప అయినా మాత్రము వేడివేడిగా తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం చాలామంది చెరువు చేపలు తింటున్నారు. కనీసం అసలు అలాంటి చేపలు అనేది మాత్రం మన సబ్స్క్రైబర్స్ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా. ఎవరు కూడా చెరువు చేపలు కానీ ఇలాంటి ఏమి కూడా తినే పరిస్థితి మాత్రం చేయగానే ఫ్రెండ్స్. ఎందుకంటే అవి మనకి హెల్త్కి చాలా ప్రాబ్లం, మంచిది కాదు. మీరు తినాలనుకుంటే సీ ఫుడ్డే చాలా మంచిది. ఎందుకంటే సముద్రంలో ఎవరు కూడా వేసిన చేపలు అయితే కాదు, అవి ఎంతటికి అవి పెరిగి పిల్లలు పట్టి మళ్ళీ వాళ్ళ జీవనం మళ్ళీ విస్తరించే పరిస్థితి అయితే సముద్రం అయితే జరుగుతుంది. ఎలాంటి కెమికల్ కూడా కలిపే అవకాశం ఉండదు కాబట్టి సముద్రం చేప కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి తినడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ విషయం అనేది హెల్త్ ప్రాబ్లం అనేది మాత్రం ఎలాంటిది రాదు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని చాలామంది గమనించండి. మీకు ఎవరన్నా ఎప్పుడైనా తినాలనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న మార్కెట్లో మరి సీ ఫుడ్ ఏమైనా దొరికినట్లయితే, సముద్రం చేప దొరికినట్లయితే మీరు ఖచ్చితంగా
ఇష్టంగా ఆ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని తిని పరిస్థితి అయితే ఉండేటట్లుగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెరువు చేపల వల్ల ఏంటంటే అనేకమైన కెమికల్ కలపడం వల్ల ఆ చేపలు తిని చాలామంది అనారోగ్యం పాలైతే అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మాత్రం మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు చేయకండి ఫ్రెండ్స్.